హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ యశ్వంత్. చంద్రప్పన్ అనే ట్రైలర్ చూసాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు రియల్గా జరిగిన స్టోరీ అంటది. ఆ చూడగానే నాకు చాలా ఎక్సైటింగ్ అయిపోయింది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందా, అసలు వాళ్ళు ఎప్పుడు ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పి వాళ్ళే మన ముందున్నారు. చూద్దాం. హాయ్ అండి. అది ఎలా ఉన్నారు? సో అసలు చంద్రప్పన్ అని అసలు టైటిల్ చూడగానే వైబ్రేషన్ వచ్చింది నాకు. అంటే ఇప్పుడు వీరప్పన్ టైటిల్ వైబ్ వస్తుంది కదా, అట్లా వచ్చింది. ఏంటి టైటిల్, ఏంటి బ్యాక్ సైడ్ టైటిల్? అంటే తమిళ్ నేటివిటీ దగ్గర ఉంటుంది, అదొక పాయింట్. హీరో ఫాదర్ తమిళను, బేసిక్గా హీరో తమిళ్, అలా కాబట్టి అలా సెట్ చేసామన్నమాట. ర్యాండమ్గా ఒక తమిళ్ నేమ్ లాగా ఉండాలని అలా సెట్ చేసాం. సో అంటే ఇప్పుడు చూసాను అక్కడ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని ఉంది. రియల్ స్టోరీ ఇది, బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెన్సెస్. రియల్ స్టోరీని అలాగే తీసుకురాలి. ఇట్స్ నాట్ ఏ సింగిల్ స్టోరీ. బేసిక్గా ఇట్స్ 7 స్టోరీస్. అంటే ఈచ్ క్యారెక్టర్ హ్యాస్ ఒక బ్యాక్ స్టోరీ అనమాట. అవన్నీ మన స్క్రీన్ ప్లే ఆర్డర్లో వెళ్తే ఫైనల్గా ఓకే 7 స్టోరీస్ లాగా ప్రజెంట్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే యాంథాలజీ స్క్రీన్ ప్లే అలా ఆ టైప్లో. ఓకే. జనరల్గా చాలా మంది అంటారు యాక్టర్ అయిపోయి డాక్టర్ అయిపోయాను అని చెప్తారు కదా. నిజంగా మీరు డాక్టర్ అయ్యి యాక్టింగ్ రావాల్సిన ఎందుకు వచ్చారు అసలు? ఎందుకు వచ్చాయంటే తెలియదు నాకు. మేబీ మిమ్మల్ని అందరినీ కలవాలని ఉందేమో, లేకపోతే ఆడియన్స్ని ఇలా ప్రజెంట్ చేయాలని ఉందేమో, కాబట్టి అలా వచ్చింది. అంటే ఇప్పుడు డాక్టర్ అంటే చాలా రెస్పాన్సిబిలిటీ జాబ్ అది. బయటికి సొసైటీలో ఒక మంచి పేరు ఉంటుంది, ఒక హొందాతనం, అందరూ గౌరవిస్తారు. కానీ ఇండస్ట్రీ అలా ఉండదు. కొంచెం అక్కడికి వచ్చి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చేసినప్పుడు చాలా మంది డిస్కరేజ్ కూడా చేసి ఉంటారు, ఎందుకు సినిమాలకు వెళ్ళడం, మీకు ఒక మంచి పేరు ఉంది కదా, ఎందుకు దాన్ని కొంచెం పాడు చేసుకుంటున్నారు అని చెప్పి అంటారు కదా. ఎట్లా అసలు ఎలా ఫేస్ చేస్తారు? చెప్పారండి. ఆ ఫేస్ ఆల్రెడీ అయిపోయింది. అందరూ చాలామంది అన్నారు, ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వద్దన్న వాళ్ళు ఉన్నారు. బట్ అందరూ కూడా నా వెల్ విషర్సే. వాళ్ళు ఎందుకు నన్ను వద్దన్నారంటే, ఆల్రెడీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే గ్యారంటీ లేని సబ్జెక్ట్ లాగా, ఈ ప్రొఫెషన్ డాక్టర్ ప్రొఫెషన్ అంటే ఎంతో కొంత గ్యారంటీ అనేది ఉంది కదా, ఎందుకు పోగొట్టుకుంటాం అన్న వాళ్ళు ఉన్నారండి డెఫినెట్గా. బట్ నేను రెండింటిని బ్యాలెన్స్ చేయగలను అని నాకు కాన్ఫిడెంట్గా ఉంది. అలాగే బ్యాలెన్స్ చేశాను, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాను. మేబీ వాళ్ళ ఒపీనియన్ అందరికీ ఎవరు ఎస్ నువ్వు చేయగలవు, ఎస్ యూ కెన్ డూ దిస్ అన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు. అంటే వాళ్ళు దే గాన్ త్రూ మై స్క్రిప్ట్స్ అండ్ ఆల్రెడీ కొంతమంది మూవీ చూసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఆల్రెడీ కాన్ఫిడెన్స్ ఉంది. ఎవరైతే నువ్వు ఎందుకు వెళ్తున్నావు అన్న వాళ్ళందరికీ 24th ఒక ఆన్సర్ అయితే వస్తుంది అనమాట డెఫినెట్గా. లేదు రాకే, నువ్వు నీకు ఫిట్ అవుతుంది ఈ సబ్జెక్టు, ఎస్ యూ గాట్ దిస్ టాలెంట్, యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ అనే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ వాయిస్ అయితే చేంజ్ అవుతుంది. ఓకే. సోనల్ గారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నది ఈరోజు. థ్యాంక్ యూ. సో ఏంటి డ్రెస్ చాలా వెరైటీగా ఉంది. సారీ అనేది సారీ స్టైల్, అది ఒడిశా స్టైల్, గుజరాతీ స్టైల్. తెలుగు సినిమాకి గుజరాత్ స్టైల్లో వచ్చారు. ఒడిశా రెగ్యులర్ గా రోజు కట్టుకొని బోర్ అయ్యాను కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశాను. ఓకే. ఎలా వచ్చింది అవకాశం ఈ సినిమాకి? యాక్చువల్లీ నాకు ముందు ఒక మూవీ చేశాను, అక్కడ నాకు ఈ డిఓపి గారు పరిచయం అనమాట. సో స్పెషల్లీ మా డిఓపి కన్నా గారు వల్ల ఈ మూవీకి నేను ఎంటర్ అయ్యాను. అతనే సార్కి నా ప్రొఫైల్ పంపించారు. సార్ ఓకే అనుకున్నారు, డైరెక్ట్ సెట్కే వెళ్ళాను. ఓకే. ఎట్లా ఉంటుంది మీ క్యారెక్టర్ దీంట్లో రోల్? సార్ నేను ప్రీవియస్ చేసిన మూవీస్కి ఇదైతే డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. ప్లస్ లెంతీ క్యారెక్టర్, ఓవరాల్ మూవీని లీడ్ చేసే క్యారెక్టర్. సో కాబట్టి మీరు క్యారెక్టర్కి ఉన్న పూర్ణిమ అనే క్యారెక్టర్కి ఉన్న వర్త్ని ఒక అమ్మాయి అనుకుంటే ఎలా అవుతుంది అనేది క్యారెక్టర్. అంటే చాలా మంది ఆడియన్స్ ఎలా అనుకుంటారు అంటే, సినిమాలో హీరోయిన్స్ అంటే జస్ట్ పాసింగ్ క్లౌడ్స్తో వెళ్ళిపోతారు, ఓన్లీ గ్లామర్ రోల్స్ మాత్రం ఉపయోగపడతారు అనుకుంటారు. ఇప్పుడు వచ్చిన సినిమాలు కొంచెం మారింది. అవును. సో ఎలా ఉండబోతుంది ఇప్పుడు? అవును సార్, యాక్చువల్లీ అది కూడా ఒక రీజన్. మీరు మంచి పాయింట్ చెప్పారు. ఈ మూవీలో అలా పాసింగ్ క్లౌడ్ లాగా హీరోయిన్ వెళ్ళట్లేదు, హీరోయినే లీడ్ చేస్తుంది చాలా ట్రాక్స్ని. సో అందుకే ఈ క్యారెక్టర్ని నేను ఓకే అనుకున్నాను. అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ కూడా నాకు కావాల్సింది కూడా అదే. నేను ఎక్కువ టైం స్క్రీన్లో ఉండడం, ప్లస్ ఆడియన్స్కి చెప్పడం నేను వెరైటీస్ ఆఫ్ యాక్టింగ్ చేయగలను అనేది ప్రూఫ్ చేయడం అనేది. సో అది కూడా ఒక రీజన్. రైట్. సో హర్ష గారు, మీరు చెప్పండి, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? హరీష, మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇంట్లో? సో స్టోరీ పరంగా నేను ఏమీ రివీల్ చేయాలనుకోవట్లేదు. బట్ సెకండ్ హాఫ్లో చాలా ముడల్ని విప్పే క్యారెక్టర్. అండ్ ఐ మీన్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎక్కువ ఉంటాయా? ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎక్కువ ఉంటాయి. స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కాబట్టి, సో ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో చాలా వరకు ఆడియన్స్కి నా క్యారెక్టర్ త్రూ ఎక్కువ క్లారిటీ వస్తుంటుంది సెకండ్ హాఫ్. ఓకే. అంటే ఇది ఫస్ట్ మూవీనా? మూవీస్ ఏమో చేశారు ముందు? చేశానండి. ఏ మూవీస్ చేశారు? మగువ, మిల్క్ బాయ్, మిస్ ఫైర్, డ్రింకర్ సాయి, వీక్షణం,
ఇలా చేశాను, ఇవి రిలీజ్ అయింది. రిలీజ్ కానీ ఒక 10 పైనే ఉన్నాయి. ఓ గాడ్, అంటే దీంట్లో చూసుకుంటే మగువ కానీ ట్రింకర్ సేకర్ మంచి పేరు వచ్చింది కదా. సో అంటే రిలీజ్ అయిన మూవీస్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఇది మేము చూసి నేర్చుకోవచ్చు. అంతే అది ఎలా ఉంటుంది, కష్టం రిలీజింగ్ కష్టాలు. అదే అండి, ఇక్కడ 2 things ఉన్నాయి. మేకింగ్ ఏ సినిమా, సెల్లింగ్ ఏ సినిమా. అవును, మేకింగ్ ఏ సినిమా కష్టం అనుకుంటారు, బట్ సెల్లింగ్ ఏ సినిమా ఇస్ బిట్ డిఫికల్ట్, చాలా డిఫికల్ట్. సో ఈ 10 సినిమాలు ఆగిపోవడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. బట్ ఆడియన్స్కి కనిపించేది ఓన్లీ ఆ ప్రోడక్ట్ థియేటర్లోకి తీసుకెళ్ళడం అనేది చాలా టఫ్. లైక్ సినిమా అందరూ చేస్తాం, బట్ ఆ సినిమా జనాల్లోకి తీసుకెళ్ళడానికి ప్రమోషన్స్, పబ్లిసిటీ ఎంత చేస్తున్నా కూడా ఇప్పుడున్న దాంట్లో ఆడియన్కి రీచ్ అవ్వడం అనేది చాలా టఫ్ అవుతుంది. ఆడియన్ ఐపీఎల్ని, సీరియల్స్ని, షోస్ని, ఇన్స్టాగ్రామ్ని, ఇప్పుడున్న సినారియోలో రీల్స్ని, ఇవన్నీ దాటుకొని ఒక థియేటర్కి వచ్చి చూడడం అనేది చాలా టఫ్ అవుతుంది. లైక్ ఎన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, ప్రమోషనల్ ఈవెంట్స్ కానీ ఎన్ని చేస్తున్నా కూడా ఆడియన్కి రీచ్ అవ్వడం అనేది చాలా టఫ్ అవుతుంది. సో యాజ్ అన్ యాక్టర్గా ఇప్పుడున్న సినారియోలో సినిమాల్లో నుండి బయటకు రావడం అనేది చాలా టఫ్. బిజీగా చేస్తున్నా కానీ కొంచెం టఫ్గానే ఉంది, కొద్దిగా టఫ్ ఉంది. ఓకే, చందు గారు సార్ మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇట్లా? క్యారెక్టర్ చాలా బాగుంటుంది సార్, మంచి వర్క్ ఉంటుంది. ఇంతవరకు నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. యాక్చువల్గా నేను షూట్ జాయిన్ అయినప్పుడు కూడా నాకు క్యారెక్టర్ పూర్తిగా తెలియదు, సబ్జెక్ట్ పూర్తిగా తెలియదు. యశ్వంత్ సార్ నాకు నిరేషన్ ఇచ్చారు, షూట్ మనకి కొంచెం రిలాక్స్ అవ్వమన్నారు. రిలాక్స్ అయ్యాక ప్రాపర్గా నిరేషన్ ఇచ్చారు. ఈ క్యారెక్టర్ వర్క్ ఇలా ఉంటుంది అన్నప్పుడు నాకే అనిపిస్తుంది, నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఈ క్యారెక్టర్. అయితే నాకు చాలా పెద్ద స్కోప్ కనిపిస్తుంది. సో ఆయన యశ్వంత్ గారిని ఎప్పటికప్పుడు నేను అడిగేవాడిని, సార్ ఇలా చేయొచ్చు సార్, ఈ ఫ్రీడమ్ తీసుకోవచ్చు ఇక్కడ, అంటే మీరు అనుకున్న క్యారెక్టర్కి క్యారెక్టరైజేషన్లో, క్యారెక్టర్ ప్రొఫైలింగ్లో ఏమన్నా చేంజెస్ ఉంటాయి అన్నప్పుడు సార్ నాకు దాని తగ్గ ఇన్పుట్స్ ఇచ్చి మ్యాక్సిమం ఫ్రీడమ్ ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే హీరోయిన్ సోనాలితో నాకు ఇది ఒక రెండో మూవీ. ఓకే, ఆల్రెడీ చేసాం. సో ఇందులో కూడా మాకు ఏంటంటే నాకు ఎక్కువ టైం పట్టలేదు మింగిల్ కావడానికి, సీన్కి తగ్గట్టు యాక్ట్ చేయడానికి. సో తను చాలా సపోర్టివ్. అట్ ది సేమ్ టైం మనకి ఫ్రీడమ్ ఇచ్చే డైరెక్టర్ దొరికినప్పుడు ఆబ్వియస్గా అవుట్పుట్ ఎలా ఉంటుందో చాలా న్యాచురల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ హరీష్ క్యారెక్టర్ కూడా ఏంటంటే మా ట్రావెల్ బాగుంటుంది. ఈ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే యాక్చువల్గా మీ ఇద్దరం కలిసి సినిమా నడిపిస్తుంటాము. మీరిద్దరు అందులో హరీష్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ కథంతా నడిచేది హీరోయిన్ మీద, నడిపించేది యశ్వంత్ గారు. అసలు ఇది చెప్పాలంటే ఒక క్లమ్సీగా ముడులు, హరీష్ గారు చెప్పినట్టు చిక్కుముడులా ఉంటుంది. ఆ విప్పే పాత్ర హరీష్ కొంచెం చిక్కుముంటే ఉంటారు. ఓకే, బాగుంటుంది, మంచి జర్నీస్, మంచి ఎక్స్పీరియన్స్. ఆడియన్స్ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్, దే ఫీల్ ఇట్, దే ఎంజాయ్ ఇట్, డెఫినెట్లీ దే విల్ బి ఎంటర్టైనింగ్. సార్ అప్పుడు ఆడియన్స్ సినిమాలు రావడం తగ్గించారు. ఓపెన్గా చెప్పుకోవాలనుకుంటే సినిమాలో ఏదైనా బజ్ ఉంటేనే, ఏదైనా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తేనే, లేకపోతే ఏదైనా పెద్ద స్టార్ ఉంటేనే థియేటర్కి వస్తున్నారు. సో మీ దాంట్లో అంటే చాలా రియల్ స్టోరీ కావచ్చు, కానీ అంత పేరు చెప్పిన పెద్ద క్యారెక్టర్స్ ఎవరు లేరు. సో ఎట్లా వస్తారు అనుకుంటారు ఆడియన్స్ దగ్గరికి? కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఇప్పుడు ఆడియన్స్ ఏం కావాలి, ఒక కొత్త పాయింట్ కావాలి, సో ఒక మంచి సాంగ్స్ ఉండాలి, ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ కావాలి, సో ఒక ఎంటర్టైనర్ కావాలి. సో ఆ విధంగానే ఆలోచిస్తారు. సో నావి సాంగ్స్ బాగున్నాయి, ఆల్రెడీ రిలీజ్ అయినాయి బాగా. ఇడ్లీ ఉంది, బొరుగులు అనే ఒక సాంగ్ ఉంది, అద్భుతమైన మ్యూజిక్, మంచి బాగుంది. సో అలా నాకు మీరు చెప్పిన పాజిటివ్స్ అన్నీ లేకపోవచ్చు, కానీ నా దగ్గర ఉన్న పాజిటివ్స్ అన్నీ, సినిమాకు ఉండాల్సిన పాజిటివ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మంచి కంటెంట్ ఉంది. డెఫినెట్గా ఒక 10 members వచ్చారంటే డెఫినెట్గా వాళ్ళు ఇంకో 10 membersని పుల్ చేసే కెపాసిటీ నా మూవీకి అయితే ఉంది. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఎక్స్పెక్టేషన్స్ దగ్గర వస్తుంది. అంటే ఏ మూవీ అయినా సరే ఓన్ ఎక్స్పెక్టేషన్స్, అసలు నా మూవీలో ఆడియన్కి కావాల్సిన అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. డెఫినెట్గా నా మూవీ అందరికీ నచ్చుతుంది, అది కాన్ఫిడెంట్ అనమాట. సో అది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్ ఫర్ పుల్లింగ్ ది పబ్లిక్ అనమాట. ఓకే, ఇది మీ ఫస్ట్ మూవీ అంటే మీరు డాక్టర్ చేశారు కానీ డైరెక్షన్ ఎప్పుడు చేసి ఉంటారు? లేదండి. సో అంటే డైరెక్షన్ కానీ ఒకటే కాకుండా మీరు దీంట్లో ప్రొడ్యూసింగ్ చేశారు, ప్రొడక్షన్ చూసుకోవాలి, సో దీంట్లో మరి ఇంకా రాశారు కదా, ఆ స్క్రీన్ ప్లే కూడా చేశారు. ఎన్ని చేసినప్పుడు అరే ఎందుకు వచ్చిన సినిమా, మనకి ఎంత కష్టపడాలా, మన బ్యాక్ వెళ్ళిపోయి మనం చేసుకోవచ్చు కదా, మన డాక్టర్ చేసుకోవచ్చు కదా, ఈ మూవీ చేయడం వల్ల సో నాకు లైఫ్లో ఉపయోగపడుతుంది ఎక్కడ అనిపించింది? నాకు అలా అనిపించి ఉంటే మూవీ ఇక్కడ వరకు రాదు, రిలీజ్ వరకు వెళ్ళాం.
అర్థమైంది కదా, ఎక్కడో ఆగిపోయారు. అన్ని స్ట్రగుల్స్ ఉంటాయి కదా, పాత్ ఉంటాయి. యా డెఫినెట్లీ అండి, స్ట్రగుల్స్ లేకుండా ఎక్కడ ఉండదు. అదేదో చెప్తారు కదా, రిస్క్ లేకుండా రస్క్ కూడా మనకి దొరకదు ఆ టైప్లో. సో మనకి రిస్క్ లేకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్ అండి. అసలు ఎక్కడైనా సరే హర్డల్స్ ఫేస్ చేయాలి. మీ టార్గెట్ లేదంటే మీ ఎంత పెద్దదైతే స్ట్రగుల్స్ అన్నిటికీ మీరు ప్రిపేర్ అవ్వాలి. నేనే కాదు, ఎవరైనా సరే. సో మూవీ అనేది సబ్జెక్ట్ అంటే ఇప్పుడు బడ్జెట్ పక్కన పెడితే మూవీ ఈజ్ మూవీ, రైట్? బిగ్ మూవీనా స్మాల్ మూవీనా, స్మాల్ బడ్జెటా బిగ్ బడ్జెటా అలా కాకుండా మూవీ ఈజ్ మూవీ. మూవీ అనేది బిగ్ టాస్క్, అర్థమైంది కదా. మూవీ తీసి రిలీజ్ చేయడం నవే డేస్ అది బిగ్ టాస్క్. సో అక్కడి నుంచి రావడం అంటే చాలా హార్డిల్స్ ఉన్నాయండి, అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చేసాం. బట్ అట్ ది సేమ్ టైమ్ ఐ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ దిస్ మూవీ. నాకు చాలా నేర్చుకున్నాను, అవన్నీ కూడా నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేయబోతాం. సోనల్ గారు, మీరు ఆల్రెడీ చేసినట్టు మూవీస్, సో 3 మూవీస్ చేశారు కదా, సో ఎక్స్పీరియన్స్ ఉపయోగపడింది ఈ మూవీకి? పడింది సార్. అంటే మీరు ఏదైనా చేయాలనుకున్నా మీకు డైలీ ప్రాక్టీస్ కావాలి. సో ప్రతి మూవీ చేసిన డిఫరెంట్ క్యారెక్టర్ ఒక ప్రాక్టీస్ అనమాట, ఒక లెర్నింగ్ అండ్ ప్రాక్టీస్ బోత్. బికాస్ డైరెక్టర్ టు డైరెక్ట్ కూడా విజన్ వాళ్ళది వేరు ఉంటుంది, ఆ క్యారెక్టర్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా వేరు ఉంటాయి. కాబట్టి ఇట్స్ అ ప్రాక్టీస్ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్. నేనేమనుకున్నా డైలీ చేయాలి, ఇంకా డైలీ చేస్తేనే మనం పాలిష్ అవుతూ వెళ్తాము. బట్ అది పాసిబుల్ కాదు. బట్ యా ప్రాక్టీస్. ఎగ్జాంపుల్ అయితే మీకు తెలుగే ఒడిసే అమ్మాయి అని చెప్పి తెలుగు మాట్లాడుతున్నారు, మీరు చెప్పేదాకా తెలియలేక మరి మీరు ఒడిసే అమ్మాయి అని చెప్పి అసలు అంత తెలుగు ఎలా మాట్లాడుతున్నారు? నేర్చుకున్నాను, బట్ అదే ప్లస్ పాయింట్ కదా, నేను మీతో కనెక్ట్ అవుతున్నాను. మీరు ఫస్ట్ అనుకోలేదు కదా నేను చెప్పినంత వరకు. సో అదే కనెక్షన్. అంటే నేను మీతో మాట్లాడాలి, మీతో కనెక్ట్ అవ్వాలంటే నేను మీ లాంగ్వేజ్ చెప్పాలి. అదే మహానటి సినిమాలో ఒకటి ఉంది, సావిత్రి గారిది సీక్వెన్స్ తెలుసా, తమిళ్ రాదు, అక్కడ హీరో చెప్తారు నువ్వు నేర్చుకోవాలంటే వెళ్ళాలి, లోకల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి వాళ్ళ భాష. సో సేమ్ అలాగే నేను నేర్చుకున్నాను. అంటే వర్డ్స్ నేర్చుకున్నా, దాన్ని సెంటెన్స్గా మార్చా, దెన్ గ్రామర్ కరెక్ట్ చేశాను, అలాగే నేర్చుకున్నాను. సో అది నేర్చుకున్నాను కాబట్టే ఈరోజు మీతో మాట్లాడగలుస్తున్నాను, అందరితో మూవీ చేయగలుస్తున్నాను, అందరితో కలుస్తున్నాను. దట్స్ ద రీజన్. సో అంటే ఇండస్ట్రీ రావాలంటే కొన్ని అనుకుంటారు అపోహలు, కాస్టింగ్ కోచ్ ఉంటుంది, కొన్ని మంచి కన్ఫిడెన్స్ అంటారు. సో ఇట్లానే ఉంటేనే ఇండస్ట్రీకి రావాలని చెప్పి కన్ఫిడెన్స్ ఉంటాయి కదా, అట్లా నేను ఫేస్ చేశారా? ఇక్కడ నేను ఒక ఆన్సర్ చెప్తాను. ఇది అనేది అన్ని దగ్గర ఉంది. బికాజ్ ఇట్స్ అ బ్రైట్, నాట్ బ్రైట్ బట్ ఇట్స్ అ వెరీ ఓపెన్ ఇండస్ట్రీ అనమాట. ఇప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్ సమంత గారు ఎప్పుడు జిమ్కి వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు తిన్నారు అనేది మీరు అన్నీ చూస్తారు. కాబట్టి ఈ ఇండస్ట్రీలో అనుకుంటారు రాంగ్ అయినా అంత కనిపిస్తుంది, సక్సెస్ వచ్చినా మీకు అంతే కనిపిస్తుంది. దట్స్ ద డిఫరెన్స్ విత్ దిస్ ఫీల్డ్ అండ్ స్పోర్ట్స్, పాలిటిక్స్ ఆల్సో సేమ్. ఈ జోనర్ వేరు వెళ్తుంది, బట్ అది ఉంది, అన్ని దగ్గర ఉంది. ఇట్స్ డిపెండ్ అపాన్ హౌ వీ సీ ఇట్. అంటే మనం ఇప్పుడు జాబ్ చేసిన జాబ్స్లో లేదనుకుంటారా, హరాస్మెంట్ లేదా అంటారా, లేక అక్కడ ప్రాబ్లమ్స్ లేవనుకుంటా, అన్ని దగ్గర ఉంది. ఒకటి లర్నింగ్ ఉండాలి, దెన్ మేము దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, దాన్ని అవాయిడ్ చేసి ఎలా ముందుకు వెళ్ళాలనేది అది ఒకటి ఉండాలి. ఆర్ ఎల్స్ అది వదిలేయాలి. రెండే ఆప్షన్ ఉంటుంది. నాకు ఇప్పుడు ఇండస్ట్రీ కావాలి, బట్ అది హార్డల్లో ఉంది అని ఆ హార్డల్ని ఎలా క్రాస్ చేయాలనేది నేను నేర్చుకోవాలి, లేకపోతే ఇండస్ట్రీ వదిలేయాలి. సేమ్. సో చెప్పండి, అంటే ఇప్పుడు ఈ స్టోరీ తీసుకున్నప్పుడు చెప్పారు మీరే కీ రోల్ అని చెప్పి, అంటే ఇప్పుడు థ్రిల్లర్ ఎలిమెంట్స్లో చాలా లేయర్స్ ఉంటాయి. సో అంటే మీ లేయర్ ఏంటి, అంటే మీరే కీ రోల్ దీంట్లో, లేదంటే ఒక సైడ్ క్యారెక్టర్ లాగా ఉపయోగపడే క్యారెక్టర్ దీంట్లో? లేదండి, ఏ క్యారెక్టర్ కూడా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇందులో కనిపిస్తున్న వాళ్ళనే కాదు, కానీ సినిమా చూస్తే ఏ క్యారెక్టర్ కూడా ఫర్ ద సేక్ ఎవరిని పెట్టలేదు. ప్రతి ఒక్కరికి బ్యాక్ స్టోరీ ఉంటుంది, నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి. లైక్ ఇది సెపరేట్గా తీస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ అన్నట్టు, ఒక యాంథాలజీ కైండ్ ఆఫ్ స్టోరీ. బ్యాక్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దర్ బ్యాక్ స్టోరీ. అందరూ కీ రోల్స్ అని చెప్పొచ్చు. ఎవరిది ఫర్ ద సేక్ ఆఫ్ లైక్ అలా పెట్టలేదు. సో నాది కూడా అంతే. ఓకే. సో మీ క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ చేశారు హీరోయిన్తో, సో ఆయన డైరెక్షన్ చేశారు, ప్రొడ్యూసింగ్ చేశారు. అంటే ఇప్పుడు ఆయన కొత్త ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, సో ఆయన నమ్మకం ఎప్పుడు అనిపించింది, అదే ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఓకే, డైరెక్షన్ కూడా చేస్తున్నారు, హీరో కూడా చేస్తున్నారు. సో ఆయన అబ్జర్వేషన్ పాయింట్స్ ఏంటి? నాకు ఫస్ట్ సార్ నరేషన్ చేసినప్పుడే సబ్జెక్టు కొన్ని డౌట్స్ అడిగి దాన్ని ఆయన ఇంటర్లీక్ చేసి ఆన్సర్స్ చెప్పారు. ఆ పర్టికులర్ పాయింట్ నాకు అర్థమైంది. ఆ మూమెంటే హీ హాస్ ఎ వెరీ గుడ్ గ్రిప్ ఆన్ ద సబ్జెక్ట్. స్టోరీ మీద చాలా స్ట్రాంగ్ పట్టుంది. అది ఇంకెవరికి లేదు నాకు తెలిసి సెట్లో. ఐ థింక్ సార్ ఎవరికి లేదు అంత కాన్ఫిడెన్స్. అంటే అది క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ. సార్కి ఆ క్లారిటీ ఉంది, అండ్ అది అదే క్లారిటీతో అయినా ఏం కావాలో చెప్పి చేయించుకున్నాను.
అంటే ఐ థింక్ ఒక డైరెక్టర్ ఉండాల్సింది అదే అనుకుంటున్నాను. సో నాకు అది చాలా హెల్ప్ అయింది ఏదైనా సీన్ చెప్పేటప్పుడు చేసేటప్పుడు. అండ్ మీకు అడిగిన క్వశ్చన్కి ఒక చిన్న ఆన్సర్ సార్. చెప్పండి. ఇన్ని సీన్లో ఒక లాస్ట్ సీన్ ఒకటి, లాస్ట్ సీన్ ఇంతవరకు సార్ చెప్తే చేసాము. ఓకే, ఆ ఒక సీన్ చేసి చూపించారు. ఇంట్రెస్టింగ్. ఓకే, ఏది ఆసీనా? ఆ scene. రివీల్ చేస్తారా? ఆసీనా. సార్ సో సీ దట్ అంటే లాట్ ఆఫ్ అంటే చాలా ఉన్నట్టు ఇనిషియల్గా కొంత ఆయన నేర్చుకుంటున్నా అన్నీ కూడా, బట్ ఫ్రమ్ డే వన్ ఆయనకి చాలా క్లారిటీ ఉంది స్టోరీ మీద. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఆ జర్నీ ఎండింగ్కి షూట్ ఎండింగ్ అయ్యేటప్పటికి చాలా చాలా ప్రోగ్రెస్ అండ్ చాలా ఇంప్రూవ్మెంట్ అది మనకి స్క్రీన్ మీద కనపడుతుంది. ఓకే, హరీష్ అండ్ చందు ఎందుకు అంత క్లారిటీగా ఆన్సర్ ఇస్తున్నారు తెలుసా? మూవీ చూస్తున్నారు కాబట్టి ఇద్దరు. Okay, ఈజ్ ద ఫస్ట్ పర్సన్ చూసాం. చూస్తున్నారు ఆల్రెడీ, అండ్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ చూసిన తర్వాత కాల్ చేశారు నాకు. చాలా Okay. బాగుంది రోల్, చాలా అంటే ఇంతవరకు ఉన్నది వేరు. అందుకే క్లారిటీగా ఉన్నారు ఇద్దరు. అంటే సినిమా చూసాకే మాకు అర్థమైంది, ఓ మేము చేసిన దానికి ఇదా స్టోరీ, ఇది లింక్. ఆయన ఎంత చెప్పినా కూడా అది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కాబట్టి సెట్లో ఉన్న కెమెరామెన్ కానీ ఎవరికి కూడా స్టోరీ హోల్ స్టోరీ మీద ఐడియా 100% లేదు, తక్కువ ఉంటుంది. చాలా వేగ్గా ఉన్నారు అందరూ. అతనికి ఫుల్ క్లారిటీ ఉంది Clarity. ఎక్కడ తీస్తున్నాము, ఏ లొకేషన్, ఎవరు లొకేషన్స్ కూడా ఆయన ముందుగానే రెక్కీ చేసి ఈ లొకేషన్లో ఇది తీయాలి, అన్ని న్యాచురల్ లొకేషన్స్, ఏది పెద్ద సీజీ వాడి అలా ఏం చేయలేదు, అని న్యాచురల్ న్యాచురల్ అదే. లొకేషన్స్. సూపర్. సో ప్రీ ప్రొడక్షన్ ప్రాపర్గా చేసుకున్నారు, అందుకు అతను అంత డెబ్యూ అయినా కూడా కంప్లీట్ చేయగలిగారు. ఏ లొకేషన్లో చేయాలి, ఒక మాటలో చెప్పాలంటే మీ ఇద్దరు సినిమా అయిపోయిన తర్వాత డైలాగ్ అనుకున్నాం సార్ కొద్దిగా. దూకుడు సినిమా నుంచి ధర్మవరం డైలాగ్, ధర్మవరం గారి డైలాగ్ అనుకోని అంటే ఏమైంది అనేది అప్పుడు తెలిసింది మాకు సార్ అంతా చూశాక. ఆ డైలాగ్ ఇప్పుడు అర్థమైంది, ఈ బాబు ఆ బాబులందరినీ వాడుకొని వావ్ దగ్గర అది ఎంత పర్ఫెక్ట్ సూట్ అయిందో అది. ఓహో అదే మనం చేసిన రీజన్ ఫుల్ఫిల్ అయింది అనమాట. సో సినిమా చూసినంత వరకు ఎవరికి స్టోరీ మీద ఐడియా లేదు, వాళ్ళ క్యారెక్టర్ వరకే తెలుసు తప్ప ఓవరాల్ స్టోరీ అంతే కదా, మనం షూట్ చేసుకుని నెల్లు చేస్తాం తప్ప తెలియదు మొత్తం స్టోరీ. ఒకవేళ అతను చెప్పినా కూడా మాకు అర్థమయ్యేది కాదు. ఐ మీన్ అంత అర్థమయ్యేలా చెప్పినా హోల్ పిక్చర్ చూసాకే అర్థమైంది. ఓకే సార్, ఇప్పుడు రిలీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు రోజుల్లో. అవును. 24th జూలైకి వచ్చారు. అదే రోజున చెన్నై లవ్ స్టోరీ కూడా వస్తుంది. అవునండి. అలాంటి ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయి. సో కాంపిటీషన్ అని ఫీల్ అవుతున్నారు ఏమన్నా? కాంపిటీషన్ ఎప్పుడు ఫీల్ అవుతామండి? అంటే పెద్ద సినిమాలతో మనం పోటీ పడుతున్నాం కదా, సో మనకు కొంచెం సింగిల్ డేట్ ఉంటే బాగుండేది, మన కొత్త సినిమా. ఓకే, సింగిల్ డేట్ కోసం 1 year అంతా వెయిట్ చేసినా దొరుకుతుందంటారా? సో అంటే వాట్ ఐ మీన్ సే ఎవ్రీ వీక్ మీకు తెలుసు కదా, అట్లీస్ట్ 5 to 6 మూవీస్ రిలీజ్ ఉంటుంది ఏ వీక్ అయినా సరే. యాక్చువల్గా నేను July 10th రావాల్సింది. ఓకే, అంటే ఇప్పుడు జూన్లో అఖిల్ అదే లెనిన్ June 26th 24th ఎప్పుడో పెట్టినారు కదా. సో పెద్ది లెనిన్ అవన్నీ అయిపోతాయి, July 10th ఇంకేముండవని నేను సెట్ చేసుకున్నాను. యాక్చువల్గా కొన్ని పోస్టర్స్లో కూడా July 10th ఉంది అనమాట. లెనిన్ షిఫ్ట్ అయ్యి July 10th వచ్చిన తర్వాత నేను బ్యాక్ వచ్చి 24th వచ్చాను అనమాట. 24th వేసిన తర్వాత చెన్నై లవ్ స్టోరీ అనౌన్స్ చేశారు అనమాట. సో ఇట్స్ ఓకే, అంతే. ఎప్పుడైనా ఈ ఫేస్ అయితే ఉంటుంది. బిగ్ మూవీ లేకుంటే బాగుండు అని వెయిట్ చేశాను నేను. యాక్చువల్గా నా ప్రోడక్ట్ మార్చిలోనే ఫినిష్ అయిపోయింది. మార్చ్ నుంచి ఈ బిగ్ మూవీ లేని డేట్ కోసం వెయిట్ చేశాను. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ నాకు తెలియదు, అది 24th చెన్నై లవ్ స్టోరీ బిగ్ మూవీ వస్తుంది. ఓకే, లెట్ ఇట్ బి, చూద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ చెన్నై లవ్ స్టోరీ. మా గీతా ఆర్ట్స్ గారు అంతే కదా, గీతా ఆర్ట్సే కదా, గీతా ఆర్ట్స్, అలాగే కిరణ్ అర్బోర్ వాళ్ళకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో అంటే ఇప్పుడు ఓటీటీ కూడా సేల్ అయినట్టుంది మూవీ. అవునండి, అమెజాన్ ప్రైమ్ అయిపోయింది. అమెజాన్ పైన. అవునండి. సో అమెజాన్ చాలా పెద్ద ఓటీటీ అది ఉన్న ప్రెజెంట్ దాంట్లో. అవునండి. సో వాళ్ళు మూవీ చూసారండి దీన్ని? అవునండి, మూవీ చూసి ఓకే చేసి తీసుకున్నారు. బాగుందన్నమాట. అంటే చాలా మంది ఓటీటీస్ ఎలా ఉంటాయంటే రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ రీచ్ అయిన తర్వాత తీసుకుంటాం చెప్తారు. అవునండి. సో మీకు అటువంటి కండిషన్ పెట్టలేదు? లేదండి, మూవీ చూశారు, నేను లింక్ పంపించాను, మూవీ చూశారు, ఓకే అనుకున్న తర్వాతనే ఇమ్మీడియట్ 3rd day నాకు కాల్ చేశారనమాట. మేము తీసుకుంటున్నామండి, మీకు అయిపోయింది. ఓకే మేము చూసాము, దిస్ నాట్ డెబ్యూ మూవీ, డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ మూవీ అని
బాగా ఎందుకు అడుగుతానంటే స్పెసిఫిక్గా ఓటీటీ ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా ప్రాబ్లమ్గా ఉన్నాయి. సో వాళ్ళు ఏం చెప్తారంటే 8 weeks జనాలు 8 weeks తర్వాత రమ్మంటున్నారు. అవునండి, కానీ కట్ చేస్తే మన పెద్ద కూడా 35 days వచ్చింది, అంటే 5 weeks వచ్చేసారు. ఓకే ఓకే అంటే వాళ్ళ ప్రెజర్ అలా ఉంటుంది ఓటీటీ నుంచి. ఓకే మీరు ఈ డేట్లో అంటే ఆ డేట్ రిలీజ్ చేయాలి. ఓకే. సో మీరు నచ్చిన డేట్ కాదని చెప్పేసి కంట్రోల్ చేస్తున్నాయి ఓటీటీస్. అవునవును. సో మీరు అటువంటి ఇబ్బందులు ఏం పడలేదు? లేదండి, లేదు, నాకేం అనిపించలేదు. అంటే మీరు చెప్తుంటే నాకు తెలిసింది వాళ్ళు కంట్రోల్ చేస్తున్న రిలీజింగ్ డేట్ అని, నాకు అలా అనిపించలేదు. మేబీ బిగ్ మూవీ అయితే అలా అనిపించే వాళ్ళేమో, నాకు తెలియదు. అంటే రీసెంట్గా ఫౌజీ కూడా వచ్చింది, ప్రభాస్ సినిమా ఫౌజీ డిసెంబర్లో రిలీజ్ చేయాలని చెప్పి ఓటీటీ వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు. ఓకే. సో అట్లా జరుగుతున్నాయి. నాకు అలాంటి సిచ్యువేషన్ రాలేదండి. ఓకే. సో మీరు సోనల్ గారు, మీరు క్లాసికల్ డాన్సర్ కదా. సో ఇండస్ట్రీలో చాలా క్లాసికల్ డాన్సర్ చాలా తక్కువ మంది ఉంటారు. అప్పుడులో నాకు తెలిసి భానుప్రియ గారు ఉన్నారు. సో అట్లా కొంతమంది 2-3 మాత్రమే ఉన్నారు. సో అంటే ఆ ఇన్స్పిరేషన్ తీసుకున్నారు ఎవరైనా హీరోయిన్స్ మీకు ఇండస్ట్రీలో రావడానికి? లేదు సార్, లేదు. ప్రెజెంట్ హీరోయిన్స్ ఎవరైనా సార్? అంటే ఆ ఇన్స్పిరేషన్ యాక్టింగ్ కోసం ఇన్స్పిరేషన్ ఉన్నారు, డ్యాన్స్ కోసం అనేది లేదు. బికాస్ నాకు తెలియని ఏజ్ అంటే 3.5 years ఉన్నప్పుడే నేను డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అయ్యాను. ఇట్స్ 13 and 14 years కెరియర్ నాది, డాన్స్ కెరియర్. దాని తర్వాత నేను యాక్టింగ్కి వచ్చాను. యాక్టింగ్కి వచ్చిన తర్వాత నాకు హీరోయిన్లు పేరు తెలిసి, అంటే హిందీ మూవీస్ తెలుసు, అప్పుడు సౌత్ తెలీదు. అప్పుడు కూడా సగం మంది హీరోయిన్ పేరు తెలీదు, బట్ మూవీ చూస్తాను. సో వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట. ఈ సీన్ ఇస్తే ఎలా చేయాలి, ఆ సీన్ ఇస్తే ఎలా చేయాలి. అప్పుడు తెలుగు మూవీ చూసాను. తర్వాత ఒక్కొక్క ఆర్టిస్ట్ పేరు, అంటే సౌందర్య గారు, సావిత్రి గారు, జయప్రద గారు, ఇలా చాలామంది పేరు వచ్చాయి. పేరు వచ్చిన తర్వాత అచ్చా ఓకే ఇది మంచి మూవీస్. స్టార్టింగ్ అయితే ఓన్లీ హిట్ మూవీస్ చూసాను. తర్వాత ఫ్లాప్ మూవీస్, అంటే నడవలేని మూవీస్ కూడా చూసాను. ఎందుకంటే ఎక్కడ ఏంటి ఏ యాక్టింగ్తో ఎలా చేస్తారో అనేది మనకు తెలియదు కదా, అది చూస్తేనే అర్థమవుతుంది. అలా చాలామంది యాక్టర్స్ ఉన్నారు ఇన్స్పైర్. ఓకే. అంటే క్లాసికల్ డాన్స్ వచ్చినప్పుడు కొంతమందికి ఇట్లాంటి మూవీసే చేయాలి, ట్రెడిషనల్ మూవీసే చేయాలనుకుంటారు. కొంతమందికి అందులో కొంచెం మోడర్న్ చేయాలన్నా, సో కొంచెం ఫైట్ సీన్స్ చేయాలన్నా, కొంచెం రొమాంటిక్ ఇంటిమేట్ సీన్స్ చేయాలన్నా ఇబ్బంది పడతారు, నో అని చెప్పేస్తారు. సో మీకు అటువంటి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా? దానికి నేను 2 answers ఇస్తాను. ఎందుకు ఉంటుంది అండ్ ప్లస్ పాయింట్ ఏంటి. క్లాసికల్ డాన్సర్స్కి ప్లస్ పాయింట్ అంటే మీకు బాడీ లాంగ్వేజ్ దొరుకుతుంది, ఎక్స్ప్రెషన్ నేచురల్గా అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఒక ఎక్స్ప్రెషన్స్ కోసం ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. ఐస్ మూమెంట్ ఎక్కడ చేయాలి, ముక్కు ఎక్కడ కొంచెం ఇది చేయాలి, ఇక్కడ కొంచెం నవ్వాలి, ఎక్కడ ఎక్కువ నవ్వాలి అనేది ఆ ఎక్స్ప్రెషన్స్. మేము అది లర్నింగ్ స్టేజ్. సో మీకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు మాకు ఏ క్యారెక్టర్ అయినా ఇవ్వండి ఆర్ ఏ గెటప్లో అయినా మార్చండి, మేము వర్సటైలిటీ ఉంటుంది మాలో, మేము మార్చుకుంటాము. ప్లస్ ఇబ్బంది ఎందుకు పడతారంటే క్లాసికల్ డాన్స్ అంటే మేము గురుకి, అక్కడ నటరాజ్ దేవుడికి ఒక మేము డివోషన్ పరంగా డాన్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో దానికి ఈ మోడర్నైజేషన్ని టచ్ చేయడానికి, రెండింటికి మిక్స్ చేయడానికి కొంతమంది ఇబ్బంది పడతారు. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద స్టోరీ, వాట్ ఆర్ యూ వేరింగ్ అండ్ వాట్ ఆర్ యూ డూయింగ్, దెన్ యూ కెన్ డూ ఇట్. మీకు ఉండాలి అది, మీకు కాన్ఫిడెన్స్ అనిపించాలి దట్ మీరు చేసింది రైట్ అండ్ మీరు చేయగలరు. 100% అండ్ కాన్ఫిడెన్స్లీ మీరు ల్యాండ్ చేయగలరు ఆడియన్స్ ముందు అన్నప్పుడు ఓకే, అదర్వైజ్ చేయగలరు. సో ఇదే రీజన్ ఉంటుంది బిహైండ్ ద కెమెరా. ఒక ఆర్టిస్ట్ అంటే నాలాగా ఆర్టిస్ట్ డిసిషన్ తీసుకోవాలంటే ఇక్కడే ఆగుతారు, బట్ డిపెండ్ ఆన్ దెమ్. నేను లుక్ చూస్తే నాకు నిత్యమైన గుర్తొస్తున్నారు. ఎవరో చెప్పారు నిత్యమైనలో ఉంటారని. చెప్పారు చూసాను, చాలా మంది చెప్పారు, చెప్తుంటారు. ఫేవరెట్ మూవీ ఎవరిది దాంట్లో మీకు నచ్చిన ఫేవరెట్ మూవీ? నిత్యమేనన్ గారు. నిత్యమేనన్ గారిది పేరు తెలీదు నాకు. సాంగ్ ఒకటి ఉంది కదా, పొట్టి నిన్ను కోరి కాదు, నిత్యమేనన్ది నిన్ను కోరి కాదు కదా, నివేతా థామస్. బట్ ఇద్దరు నాకు ఫేవరెటే. ఒక మూవీ ఉంటుంది నిత్యమేనన్ గారిది, పొట్టి ప్లస్ పొట్టి సాంగ్ నితిన్ గారితో ఉంటుంది కదా, ఆ మూవీ ఇష్టం. అండ్ తను అల్లు అర్జున్ తో కూడా ఒక మూవీలో పార్ట్ చేసేది కదా, అది కూడా ఇష్టం. ఓకే. సో ఫైనల్ గా చెప్పండి ఆడియన్స్ కి ఏం చెప్తారు చంద్ర? ప్లీజ్ డూ వాచ్ ది మూవీ ఇన్ థియేటర్స్ ఆన్ July 24th. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ. మీరు చెప్పండి. అందరూ కూడా ఫ్యామిలీస్ వచ్చి థియేటర్స్లో మూవీ చూడండి, డెఫినెట్గా ఎంటర్టైన్ అవుతారు అండ్ యూ లవ్ ఇట్. ఎన్ని సినిమాలు ఉన్నా కూడా వాటి జోనర్స్లో ఉన్నా మన సినిమా ఈజ్ డిఫరెంట్ జోనర్, ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. తప్పకుండా వచ్చి థియేటర్లో వచ్చి చెప్పండి. ప్లీజ్ సేవ్ యువర్ డేట్ ఫర్ 24th July. మా అందరి కష్టంతో వచ్చిన మూవీ చంద్రప్పన్ రామ్ సముద్రవాసి.
మీ అందరూ థియేటర్కి వచ్చి మాకు సపోర్ట్ చేశారు అండ్ మూవీ మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇట్స్ ఎ రివెంజ్ డ్రామా మూవీ. మీ ఫ్యామిలీతో వచ్చి మూవీని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చెప్పండి. 24th July చంద్రప్పన్ రామసముద్రవాసి, సీ యూ ఇన్ థియేటర్స్. యా, చూసారు కదా గాయస్, చంద్రప్పన్ చూడండి, 24th July వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ మూవీ, చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. సో మీరందరూ ఖచ్చితంగా చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.